Vaishya Achievers Awards, a prestige for your achievement. Legendary directors unnaru na mundu. అందరూ టాలెంటెడ్ డైరెక్టర్స్, వెరీ వెల్ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఉండే డైరెక్టర్స్ ఉన్నారండి. ఆడియన్స్ కానీ నామినేట్ చేసుకున్న వాళ్ళకి కానీ మీకు కానీ ఎంత ఎక్సైట్మెంట్ ఉందో ఈక్వల్గా మేము కూడా అదే ఎక్సైట్మెంట్తో ఉన్నాం. బికాస్ ఈ వర్డ్స్ ఏదో బాహుబలి ceremony. యా సో ఎగ్జాక్ట్లీ. Suma is the anchor. Co-anchor Ravi. ఇంకా ఆ మాటలతో దబిడిదిబిడే స్పాన్సర్ మేము అవుతాము, చాలా చోట్ల చేస్తుంటాము. బట్ యూనిక్ థింగ్ ఏముంటుంది? స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో 1 year వరకు వాళ్ళకి ప్రమోషన్స్ అనేది జరుగుతుంది. ఓహో, పోనీ తెలుగు స్టేట్స్ అనుకుంటే కాదు, పోనీ సౌత్ ఇండియా అనుకుంటే అలానూ కాదు, యూకే, యుఎస్, సో పాన్ ఇండియా జర్మనీ. లెవెల్లో వెళ్తుంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. వైశ్య అచీవర్స్ అవార్డ్స్, ఏ ప్రెస్టీజ్ ఫర్ యువర్ అచీవ్మెంట్. ఇది యాక్చువల్లీ ట్రూ అనే చెప్పాను అని అనుకుంటున్నా. వాట్ యూ సే అబౌట్ ద లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నారు నా ముందు, మీరేమంటారు? అబ్సల్యూట్లీ ట్రూ, డెఫినెట్లీ. సో అంటే ఆ వర్డ్ కి ఏదైతే బ్యూటీ వచ్చిందో, సో ఆ బ్యూటీ మొత్తం అంతా రియాలిటీలో చూపిస్తున్నాం. సూపర్. సో డైరెక్టర్స్ అనే దానికన్నా ముందు యాక్చువల్లీ మ్యామ్ నేను ఆల్రెడీ మిమ్మల్ని అన్నాను, అండ్ స్మైలీ క్వీన్ ఇక్కడ ఉన్నారు, అక్కడ లేడీ టైగర్ ఉన్నారు, అండ్ ఒక మన్మధుడు లాగా నగర్లో తిరిగినట్టు తిరుగుతున్నారు నరేష్ సార్, అండ్ సంతోష్ సార్ చాలా రాయల్ గా, సీరియస్ గా, అండ్ మళ్ళీ ఎట్ ద సేమ్ టైం స్పాంటేనియస్ గా ఉన్నారు. సార్ చాలా కూల్ గా, ఓకే మనం ఏం చేద్దాం అది చూసుకుంటూ వెళ్ళిపోదాం, అంటే ప్రకాష్ రాజ్ లాగా అంతా మధ్య జరుగుతుంది అంటారు సార్, అలా ఉన్నారు సార్. సో వైశ్య అచీవర్స్ అవార్డు కూడా అలానే మిక్స్డ్ ఎమోషన్స్ అండ్ మిక్స్డ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ తో వెళ్తుంది, రైట్? రైట్. సో మరి ఇంత గ్రేట్ ఇనిషియేటివ్ సార్, మీరు ప్రశాంతంగా మాకు అంతా మంచి జరుగుతుంది అని ప్రశాంతంగా కనిపించే మీతో స్టార్ట్ చేద్దాం. ఈ వైశ్య అచీవర్స్ అవార్డ్స్ అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఏ ఆలోచనతో స్టార్ట్ అయింది? మేడం యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే వైశ్యాస్ వచ్చే వరకు టాప్ అచీవర్స్ ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళకి ఏంటంటే మోటివేట్ కావాలి, మోటివేషన్ అవుతే ఇంకా ఫర్దర్గా వాళ్ళు ముందుకు వెళ్తారు. యాక్చువల్గా దట్ ఈస్ ద మేజర్ ఆప్షన్ అనమాట. ఇక్కడ మోటివేషన్ అంటే అందరికి డౌట్ వస్తుంది. అవార్డ్స్ అనడం అనేది వెంటనే అబ్బా ఈ అవార్డ్స్ పెట్టారు, ఇది మనకు కాదు కేటగిరీ, ఎవరో డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతలే, మనకు అవసరం లేదనుకొని ఇంట్లో కూర్చొని లైట్ తీసుకుంటారు, స్కిప్ చేస్తారు. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఏం లేదు, ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే కమిటీ కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కమిటీలో సూపర్విజన్లో జరుగుతుంది అనమాట. యాక్చువల్గా ఏ అవార్డు అయినా కానీ థరో చెకింగ్ చేసిన తర్వాత, థరో బ్యాక్గ్రౌండ్ చెక్ అయిన తర్వాతనే మేము ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్లీ. సో ఎవరైనా అప్లై చేసుకున్నారు, ఎవరైనా చేసుకోవచ్చు, మాకు రాదు అనేది మాత్రం డోంట్ ఇదన్నమాట. సో ఓకే. సో అంటే ఏ థాట్ మీద, అంటే లైక్ వైశ్యాస్ అచీవర్స్ అవార్డ్స్ అనేది ఓన్లీ వైశ్యాస్ వీళ్ళే అప్లై చేయాలి అనే థాట్ ఉంటుందా, లేకపోతే దీని ఆలోచన ఎలా ఉంది? మేడం ప్రస్తుతానికైతే వైశ్యాస్ అప్లై చేయాలి. యాక్చువల్లీ ఫర్దర్గా ఐ థింక్ ఈ అవార్డ్ అయిన తర్వాత డెఫినెట్లీగా వీల్ స్ప్రెడ్ టు ఇండియా. మనం ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్లో స్టార్ట్ చేసాము యాక్చువల్గా. మేబీ నెక్స్ట్ ఇయర్ వీల్ స్ప్రెడ్ అవుట్ ఆల్ కమ్యూనిటీస్. ఓకే. సో కూల్గా బిహైండ్ ద సీన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. సో మ్యామ్ మీరు అంత బ్యూటిఫుల్గా అలా ఎలా నవ్వగలుగుతున్నారు? వాట్స్ ద సీక్రెట్ బిహైండ్ దట్? మీరు సీక్రెట్స్ బాగా చెప్తారని విన్నాను ఇందాక, యాక్చువల్ ఆఫ్ స్క్రీన్ సంతోష్ సార్ చెప్పారు. మమ్మల్ని అడగాలి, అది స్మైల్ అండ్ డెంటల్ క్వీన్, అది ఓహో డాక్టర్ కళ్యాణి. ఓకే. సో దట్స్ ద సీక్రెట్ అన్నమాట. సో మరి ఈ వైశ్య అచీవర్స్ అవార్డ్స్ ఇంత సక్సెస్ఫుల్ గా వెళ్తుంది, కర్టెన్ రైజర్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. సో దాని వెనుక సీక్రెట్ ఏంటి, అండ్ నెక్స్ట్ వాట్ అబౌట్ ద నామినేషన్స్? మా డైరెక్టర్స్ ఉన్నారండి, అందరూ టాలెంటెడ్ డైరెక్టర్స్ అండ్ వెరీ వెల్ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఉండే డైరెక్టర్స్ ఉన్నారండి. దట్ ఈస్ ద మెయిన్ సీక్రెట్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఎగ్జిక్యూషన్. అండ్ ఫలక్నామాలో జరగడం అనేది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ యాక్చువల్లీ. దట్ కర్టెన్ రైజర్ వాజ్ ఎ బిగ్ హిట్ ఫస్ట్. బిగ్ హిట్టే కాదు, అసలు ఒక అవార్డ్ ఫంక్షన్ కి కర్టెన్ రైజర్ ఈవెంట్ జరగడం అనేది చాలా రేర్ గా చూస్తాము. సో టు బి హానెస్ట్ నేనైతే ఫస్ట్ టైం చూసాను, అది కూడా ఫలక్నామా ప్యాలెస్ లో చేశారంటే ఈవెంట్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. సో వాట్ యు సే? ఆఫ్ కోర్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, బట్ విల్ కంపల్సరీ రీచ్ దట్ లెవెల్ అండ్ అందరికీ హ్యాపీ అయ్యేటట్టు, ఈవెన్ హూఎవర్ ద స్పాన్సర్డ్ ఫర్ దిస్ ఈవెంట్ దే విల్ ఆల్సో గెట్ హ్యాపీ అండ్ విల్ రీచ్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే ఇంతవరకు ఎవరు కని విని చూడనంత గ్రాండ్గా
చేస్తున్నాము, చేయబోద్దాము, చూడండి అందరూ. బేస్ వాయిస్ వినిపిస్తుంది కానీ విని వేరుగాని అవార్డ్స్ అనేవి ఈ రీతిలో. సో వాట్ అబౌట్ ద నామినేషన్స్ మ్యామ్? ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్స్ వచ్చాయి? అప్రాక్సిమేట్లీ టిల్ ఎస్టర్డే నైట్ 899. ఓ సూపర్. ఆల్మోస్ట్ కర్టెన్ రైజర్ ఈవెంట్ అప్పుడే 100 సమన్ 300-400 అలా అయ్యాయి విన్నాను. సూపర్. సో ఇంకా మనకు చాలా టైం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? బట్ నామినేషన్స్ ఆర్ క్లోజ్డ్ ఆల్రెడీ. మనకి చాలా రెస్పాండ్ వచ్చింది. మనం అనుకున్న దానికంటే వి రీచ్ మోర్ దెన్ దట్ లిమిట్. రైట్. సో కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి మ్యామ్? మన దాంట్లో డాక్టర్స్ నుంచి లాయర్స్ వరకు, చార్టెడ్ అకౌంట్స్ నుంచి యాక్టర్స్ వరకు అలా 18 క్యారెక్టర్స్ ఉన్నాయండి. అండ్ పిల్లలకి, ఎన్ఆర్ఐ వాళ్ళకి, A to Z మొత్తం. ఏ టు చాలా చాలా కవర్ చేసాము. యా, ఫర్ లేడీస్ అండ్ జెంట్స్ అండ్ ఈవెన్ చిల్డ్రన్ ఆల్సో వి డిడ్ నెగ్లెక్టెడ్ దెమ్. ఈవెన్ చిల్డ్రన్ ఆల్సో దెబ్బకి 2 పిట్టల్లాగా ఒక అవార్డుని మొత్తం అందరి కేటగిరీస్ ని కవర్ చేశారు. సూపర్. సో సార్ ఇప్పుడు అంత స్మైలీ క్వీన్ నుంచి ఇట్లా షిఫ్ట్ అవ్వగానే డెఫినెట్లీ ఇలా చాలా మంది సూపర్ లేడీస్ ఉంటారు. అందులో మధ్యలో అందరినీ ఒక ఫ్లర్ట్ చేస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, అలా ఉండి వెళ్ళే నాగార్జున స్టైల్ లాగా మన్మధుల లాగా అనిపిస్తున్నారు. అలానే ఉండేటట్టు ఉన్నారు కదా ఈవెంట్స్ లో మీరు? అలా ఏం లేదండి. థ్యాంక్ యూ ఫర్ దట్. సో అవార్డ్స్, ఈవెంట్స్, వెన్యూ ఇదంతా ఎలా ఉండబోతుంది సార్? అఫ్ కోర్స్ నేను ఇందాక అన్నాను కర్టెన్ రైజర్ ఈవెంట్ అనేది చాలా గ్రాండ్ గా ఫలక్నామా ప్యాలెస్ లో చేశారు. సో మెయిన్ ఈవెంట్ కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎక్కడ చేస్తారు అని. సో వాట్ యు సే అబౌట్ దట్? ట్రూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వా ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 10 members డైరెక్టర్స్, 5 members advisors and 6 members jury committee అండి. సో ఇట్స్ ఎ టీమ్ ఆఫ్ ఆల్మోస్ట్ 21 members ఇన్ ద వా. సో ఇండివిజువల్గా ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి తీసుకొని మార్కెటింగ్లో కానీ, బ్రాండ్ రీచబిలిటీలో కానీ, సో ఎక్కడ తగ్గకుండా ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ట్విన్ సిటీస్లో కానీ, ఏపీలో కానీ, తెలంగాణ మొత్తం ఏపీ తెలంగాణలో కాకుండా మా వాకున్న అంబాసిడర్స్ వల్ల రీచబిలిటీ కానీ, మార్కెటింగ్ స్టాండర్డ్స్ కానీ అక్కడ పాన్ ఇండియా రీచబిలిటీ వచ్చిందండి. సూపర్. వా అని అనిపించుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్స్ టు అవర్ అంబాసిడర్స్ టు ఫర్ దట్. సో దీనివల్ల ఈ నామినేషన్స్ అన్నది దగ్గర దాదాపు 900 నామినేషన్స్ వచ్చాయంటే ఆల్ ఆర్ వండరింగ్ అండి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. 900 నామినేషన్స్ విత్ ఇన్ ఎ మంత్. కర్టెన్ రైజర్ ఈవెంట్ బిఫోర్ లోగో అన్వీలింగ్ అనేది చేసామండి. సో ఫ్లిప్ సైడ్ దగ్గర లోగో అన్వీలింగ్ చేసాం. సో లోగో అన్వీలింగ్ చేసిన కొద్ది రోజుల తర్వాత ట్రోఫీ అన్వీలింగ్ కార్యక్రమాన్ని మేము కర్టెన్ రైజర్ ఈవెంట్ గా చీఫ్ గెస్ట్ బ్రహ్మానందం గారితో చేయించామండి. సార్ రోజు మీరు కూడా చూసాను. సో అది చూసాకే నాకే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అప్పటికే నామినేషన్స్ కొన్ని వచ్చాయి. ఆ తర్వాత నామినేషన్స్ అనేది ఒక ఊపందుకునిందంటే అసలు ఎక్కడ తగ్గలేదు. సో నామినేషన్స్ ప్రక్రియ క్లోజ్ అయినా కూడా స్టిల్ వీఆర్ గెటింగ్ రిక్వెస్ట్, ప్లీజ్ ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేయండి అనే దాకా ఇది చేశారు. అంటే ఇది నిజంగా ఒక నామినేషన్స్ దగ్గరికి వచ్చినవి కళ్యాణి గారు కానీ, మిగతా వాళ్ళు కానీ ఆ ప్రొఫైల్స్ రివ్యూ చేస్తుంటే ఒక్కొక్కరు అంటే మేము ఏదైతే వైశ్య అచీవర్స్ అవార్డ్స్ అని పెట్టామో ఆ నేమ్ సార్థకత కనిపిస్తుందండి. అంటే నిజంగానే ఇంతమంది అచీవర్స్ ఉన్నారా? తెలుగు మనం ఏదో ఒక్కొక్క కేటగిరీలో ఒక్కరికే అవార్డు ఇవ్వగలం. 18 categories అంటే 18 members అవార్డు ఇవ్వగలం. కానీ ఇక్కడ 891 కూడా అవార్డ్స్ ఇచ్చే ప్రొఫైల్స్ ఉన్నాయి. సో ఇట్స్ వెరీ టఫ్ టాస్క్ ఎస్పెషలీ టు అవర్ జ్యూరీ కమిటీ. సో ఆల్మోస్ట్ వచ్చిన 900 నామినేషన్స్ నుంచి 1800 ఫిల్టర్ చేయడం అనేది వాళ్ళకి నిజంగా చాలా రకంగా ఈ అవార్డ్స్ అనేవి ఓన్లీ అచీవర్స్ కి ఒక అమేజింగ్ థింగ్ అనే కాకుండా ఒక ఎమోషనల్ థింగ్ కూడా అయ్యేలాగా ఎస్పెషలీ అండి. అంటే ఆడియన్స్ కానీ, నామినేట్ చేసుకున్న వాళ్ళకి కానీ, మీకు కానీ ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో ఈక్వల్గా మేము కూడా అదే ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. బికాస్ వీఆర్ నాట్ ఇన్వాల్వింగ్ అండి. ఎస్పెషలీ జ్యూరీ తీసుకున్న డిసిషన్ని మాత్రమే మేము ఫాలో అవుతాం. సో మా ఇన్ఫ్లుయెన్స్ తోటో వీళ్ళకి ఇవ్వండి అని చెప్పడం వలన ఎవరు ఏది ఉండదు. నిజంగానే ఎవరో మనీతోనే వస్తుంది ప్రైజ్ అవార్డు అని అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక బుల్షిట్ కాదు, అలాంటిది కాదు. కమిటీ తీసుకున్న డిసిషన్ కి డైరెక్టర్స్ అందరము కూడా స్టాండ్ బై ఉంటాం. వాళ్ళు ఎవరినైతే ఫైనల్ చేస్తారో వై ఫాలో. సో మరి ఇంతమంది నామినేషన్స్ వచ్చాయి కదా? ఎగ్జాక్ట్లీ అండి. దీని గురించే ఇనిషియల్ గా కూడా మనము ఈవెంట్ అనేది ఫస్ట్ ఆహ్వానం రిసార్ట్ లో ఉంటుంది May 27th అని చెప్పి మనం అనౌన్స్ చేసాం. అవును. కానీ వస్తున్న ఈ అనూహ్య స్పందన చూసి, రెస్పాన్స్ చూసి యాక్చువల్లీ ప్రాసెస్ మేము ప్రింట్ లైక్ ఎలా ఉందంటే ఈ వర్డ్స్ ఏదో బాహుబలి వచ్చి ఎంట్రీ ఇవ్వగానే మొత్తం దగ్గర వెళ్ళిపోయి ఎక్కువ క్రౌడ్ పెరిగింది అనే ఫీలింగ్. సో ఎగ్జాక్ట్లీ. సో ఆ మూమెంట్ లాగా అది మేము చెప్తే ఎక్కువ ఎగ్జాగరేట్ చేసినట్టు ఉంటుంది. మీ నుంచి వింటుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక వెన్యూ ఫిక్స్ అయిన తర్వాత అది ఫిక్స్ అవ్వడమే బిగ్ థింగ్. ఫిక్స్ అయిన తర్వాత మార్చిన తర్వాత ఇంకోటి ఓకే అవ్వడం, అది పెద్ద ప్లేస్ చూసుకోవడం అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ థింగ్ కదా. ఇప్పుడు అన్వయ కన్వెన్షన్ సెంటర్ అని చెప్పి మన నానక్రామ్గూడలో
నియర్ ఫ్లిప్ సైడ్ ఆ రోడ్ దగ్గరే అన్వయ కన్వెన్షన్ అనేది వెరీ ఫేమస్ బిగ్ కన్వెన్షన్ సెంటర్ అండి. సో అక్కడికి షిఫ్ట్ చేసాము. సో ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ వస్తున్న ఆడియన్స్కి కానీ అవార్డీస్కి కానీ హెడ్ టేబుల్ కానీ ఎవరికి కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండొద్దు అని చెప్పి ఒక రకంగా ఇది అప్గ్రేడ్ అయినట్టు ఆహ్వానం నుంచి ఇక్కడికి అప్గ్రేడ్ అయింది డెఫినెట్లీ. సో ఎవ్రీథింగ్ అప్గ్రేడ్ అయింది ఆ నామినేషన్స్ లో అండ్ వెన్యూలో ఎవ్రీథింగ్ అలా. నామినేషన్స్ వర్ ఎక్సలెంట్ అండి. సూపర్. సో మ్యామ్ కమింగ్ టు అవర్ లేడీ డైరెక్టర్, అక్కడ డైరెక్టర్ అండ్ టైగర్ అని చెప్పొచ్చు. సో మ్యామ్ ఏంటి సెలబ్రిటీస్, మేబీ సెలబ్రిటీస్ మీరు ఏమైనా డామినేట్ చేద్దాం అనుకుంటున్నారా ఈవెంట్ లో? ఆ రోజు కర్టెన్ రేసర్ అప్పుడే సో ఫుల్ అంతా మొత్తం షైన్ అయ్యారు అనమాట, ఆర్నమెంట్స్ తో గానీ డ్రెస్సింగ్ తో. ఈ రోజు అంటే అదంతా దట్ గోస్ టు విశిష్టమ్మ. మరి ఈ రోజు క్రెడిట్స్ ఎవరికి ఇస్తారు? మీరు చాలా యంగ్ అండ్ వింటేజ్ బక్కుల. ఓకే. మరి నెక్స్ట్ ఈవెంట్ రోజు ఆ రోజు మేము వెయిట్ చేయాలి అనమాట మీ లుక్ కోసం. వారాహి. ఓకే వారాహి. సో అన్ని వా 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 వైశస్ వా 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 వారేవా వారేవా. సో మొత్తానికి అలా సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు. సో లాట్ ఆఫ్ సెలబ్రిటీస్. సుమా ఇస్ ద యాంకర్. ఓ కో యాంకర్ రవి. ఇంకా ఆ మాటలతో దబిడి దిబిడే సుమాకతో. ఇంకా రవి గారితో రచ్చ డెఫినెట్లీ. ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఇది ఏంటంటే ఐశ్వర్య రాజేష్ బా ఇక్కడ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చి బా ఏంటి బా అని వచ్చేస్తారు కావచ్చు డెఫినెట్లీ. సో మీరు సైలెంట్ గా మాట్లాడుతున్నారు చూసారా, అక్కడే ఇంకా డౌట్ వస్తుంది. డెఫినెట్లీ మీరే మన్మధుడు అయి ఉండొచ్చు. రైట్. సో మొత్తానికి అలా అందరూ మనకి మినిస్టర్స్ వస్తున్నారు. ఓన్లీ సెలబ్రిటీస్ కాకుండా మినిస్టర్స్ వస్తున్నారు. అఫీషియల్ గా మన ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ వస్తున్నారు. సో ఆ రోజు ఇట్స్ హూజ్ ఆఫ్ ద టౌన్ విల్ బి దేర్ మా. సూపర్ సూపర్. సో ఇక బిగ్ థింగ్ అనేది జరగబోతుంది. అండ్ అందులో మీరు కొంచెం ఇట్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఇలా వచ్చి శివగామి లాగా ఇలా వచ్చి వెళ్తుంటారు కదా. రైట్. సో సూపర్ గా. ఇంకా ఈ అచీవర్స్ అవార్డ్స్ గురించి అంటే ఓన్లీ ఇది ఇక్కడతో ఆగుతుందా? నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా ఫ్యూచరిస్టిక్ మా. యాజ్ ఐ టోల్డ్ యూ 12 months ప్లాన్ ఆల్రెడీ మాకు ఉంది. అండ్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ ఆన్ దట్ డే. నెక్స్ట్ మేము ఏం చేస్తాం, నెక్స్ట్ ఏం చేస్తాం అనేది. అండ్ ఈచ్ ప్రోగ్రామ్ విల్ బి సమ్వేర్ రిలేటెడ్ టు కైండ్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఓన్లీ. సో వీ విల్ అంటే మేము హైలైట్ చేసుకుంటూనే పోతాం అచీవర్స్ ని. అండ్ సమ్ ఫన్ ఎలిమెంట్ ఆల్సో, సమ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ లైక్ తంబోలా అలా ఉంటుంది. బట్ దట్ డే వీ విల్ రివీల్ వాట్ ఆల్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద నెక్స్ట్ చేసేది. బట్ ఆ రోజు ఈవెంట్ విత్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్ట్రా వగన్జాగా ఉంటుంది. ద ఎంటర్టైన్మెంట్ ఈస్ ఫ్రమ్ అబ్రాడ్. ఓ అబ్బా మనకి గూస్ బంప్స్ లాగా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్. యాక్చువల్ గా మేము రివీల్ చేయదలుచుకోలేదు బికాస్ వి వాంట్ యూ టు వెయిట్ అండ్ విట్నెస్ ఇట్. సో 1 second అన్నమాట. సో 1 second కాదు, ఫ్యూ డేస్ టు గో అన్నమాట. అట్లా ఓంకార్ అనేలాగా మమ్మల్ని సస్పెన్స్ లో పెడుతున్నారు. రైట్. సో అట్లా మొత్తానికి ఇప్పుడు వైశ్యాస్ అచీవర్స్ అవార్డ్స్ అనేది ఓన్లీ ఈ పర్టికులర్ కమ్యూనిటీ కాకుండా ఫ్యూచర్ లో ఎలా చేంజ్ అవబోతుంది? ఏదైతే వా అని ఉందో ఆ వాని అలాగే కంటిన్యూ చేస్తూ విజనరీ అచీవర్స్ అవార్డ్స్ అని నెక్స్ట్. సో ఇట్ విల్ బి ఇన్ జనరల్ కేటగిరీ చేస్తున్నాము. బట్ వి విల్ హ్యావ్ 18 కేటగిరీస్ ఉండొచ్చు, 27 కేటగిరీస్ ఉండొచ్చు, బికాస్ ఇట్ ఇస్ ఓపెన్ టు ద జనరల్ పబ్లిక్ కాదు. సూపర్. ఇప్పుడు జస్ట్ వైశ్యాస్ అచీవర్స్ అవార్డ్స్ పెడితేనే 900 నామినేషన్స్ వచ్చాయి. జనరల్ పెడితే 1900 ఎంతో ఇంకా thousands దాటిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు జ్యూరీని పెంచాలి, అవార్డ్స్ పెంచాలి. డెఫినెట్లీ వి ఫైట్ ఫర్ దట్. అండ్ అందులో మేబీ నేను కూడా నెక్స్ట్ నామినేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో డెఫినెట్లీ సార్. సో ఇంత గ్రాండ్ గా జరుగుతుంది సార్. సో రాయల్ గా సీరియస్ గా మీరు సో మ్యాన్లీగా మొత్తం మెయింటైన్ చేస్తున్నట్టయితే అబ్జర్వ్ చేస్తున్నాను. సో మరి ఇవన్నీ కూడా చూస్తుంటే స్పాన్సర్స్ చాలా స్ట్రాంగ్ గానే గట్టిగా స్టాండ్ అయి ఉన్నారు, బ్యాక్ సైడ్ బ్యాక్ పిల్లర్ లాగా, బ్యాక్ బోన్ లాగా అనిపిస్తుంది. సో వాట్ డు యు సే అబౌట్ దట్? And thank you so much for the compliment first. Oh, thank you. And definitely yes, స్పాన్సర్స్ అందరికీ మంచి విజిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ చెక్ అంటే టైటిల్ స్పాన్సర్ దగ్గర నుంచి చూసుకుంటే అసోసియేట్ స్పాన్సర్ వరకు మనము ప్రతి ఒక్కరికి అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తున్నాము. వీఆర్ డూయింగ్ సోషల్ మీడియా ప్రమోషన్స్, ప్రింట్ మీడియా ప్రమోషన్స్, అండ్ వీఆర్ నాట్ లీవింగ్ దేర్. అంటే ప్రతి ఒక్క డైరెక్టర్కి వాళ్ళ బిజినెసెస్లో కూడా అందరినీ ప్రమోట్ చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా వాళ్ళకి చాలా విజిబిలిటీ అనేది దొరికింది, బ్రాండ్ విజిబిలిటీ అనేది దొరికింది. సో వాట్ ఈస్ దట్ దే సీక్ ఫర్? సో స్పాన్సర్స్ ఏం సీక్ చేస్తారు అంటే
దే ఓన్లీ వాంట్ బ్రాండ్ విజిబిలిటీ సో దట్ దే గెట్ క్లయింట్స్. రైట్ రైట్. అయితే అలాగే మన దాంట్లో ఉన్న స్పాన్సర్స్ కూడా ఆఫ్టర్ ఫలక్నామా ఈవెంట్ మా దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది. అండ్ దెన్ పర్సనల్గా వాళ్ళు ఇన్వైట్ చేయడం కూడా జరిగింది అనమాట. అంటే మాకు ఆఫ్టర్ ఫలక్నామా కూడా మాకు చాలా క్లయింట్స్ రావడము అండ్ దెన్ సర్వీసెస్ తీసుకోవడము ఆర్ ప్రాజెక్ట్స్ తీసుకోవడం ఇవన్నీ జరిగాయని చెప్పారనమాట. సో దిస్ ఈజ్ వాట్ వీ యాక్చువల్లీ వాంటెడ్. అంటే ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంది ఏంటి అంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ అ రైట్ పాత్. Right. So I never say this is a sponsorship. I would always say that this is an investment. Right, సో స్పాన్సర్షిప్ అంటే అక్కడికి ఆగిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్స్ వస్తాయి. సో దీంట్లో ఎలా రిటర్న్స్ వస్తున్నాయి అంటే మనం అడ్వర్టైజ్ చేస్తున్నాం వాళ్ళని. సో ఎంత బాగా అడ్వర్టైజ్ చేస్తున్నాం అంటే ఎల్ఈడి స్క్రీన్స్లో మనము ఏవీస్ ప్లే చేస్తున్నాము అండ్ ఆన్ ది స్టేజ్ వీఆర్ ఇన్వైటింగ్ దెమ్. సార్ బట్ ఇక్కడ యాక్చువల్లీ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. అవును స్పాన్సర్ మేము అవుతాము, చాలా చోట్ల చేస్తుంటాము, బట్ యూనిక్ థింగ్ ఏముంటుంది ఆ మూమెంట్లో, ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత మర్చిపోతారు కదా అని థాట్ లో ఉంటారు. సో వాట్ డూ యు సే? ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్ అనేది కామన్గా అడుగుతారు. సో మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది, ముందుకు ఎలా తీసుకెళ్ళాలనేది ప్రిపేర్డ్గా ఉన్నాం మేము. సో ఏంటి అంటే సో వీఆర్ ఆల్సో ఇన్ టు బిజినెస్ కమ్యూనిటీస్ కాల్డ్ MMN అండ్ దెన్ తర్వాత VBG, VBGF. సో ఈ కమ్యూనిటీస్లో వాళ్ళకి 1 year వరకు స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో 1 year వరకు వాళ్ళకి ప్రమోషన్స్ అనేది జరుగుతుంది. సో ఆ ఈవెంట్ వరకే ఆగకుండా నెక్స్ట్ అంటే కంటిన్యూషన్ లో 1 year వరకు వాళ్ళకి మేము విజిబిలిటీ అనేది తీసుకొస్తున్నాము. Adding to one point, not only in Hyderabad అండి. So we have our networking groups in Karimnagar, We have it in Vizag, Vijayawada. Wow. Almost these are kind of networking meetings and so each different I'll kind give of you, business I'll, people. I'll give like one best example on that. So as since he said, I completely agree to it. So enti ante what is this networking community? So a lot of entrepreneurs gathered in one place and they exchange referrals. సో ఈ వచ్చే మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ మీటింగ్స్కి ప్రతి ఒక్కరు ఒక బిజినెస్ ఓనర్ అనమాట. సో ఈ ఆంటర్ప్రెన్యూర్స్ దగ్గర మధ్యలో స్పాన్సర్స్ది ఎలివేషన్ జరుగుతుంది, ప్రమోషన్స్ అవుతున్నాయి. సో ఇలా మనము స్పాన్సర్స్ అందరికీ కూడా మాక్సిమం రీచబిలిటీ ఇస్తున్నాం అనమాట. అంటే ప్రాబబ్లీ ఎక్కడైనా అవార్డ్స్ జరిగినప్పుడు సో మాక్సిమం ఎవరికైతే అవార్డు ఇస్తున్నామో వాళ్ళని పిలుస్తారు, అవార్డు ఇచ్చేస్తారు, వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో స్పాన్సర్స్ జస్ట్ వెనకాల ఎల్ఈడి స్క్రీన్ లో కనిపిస్తారు లేదా ఇంట్రొడక్షన్ లో కనిపిస్తారు అంతే. బట్ ఈ ఆల్ జర్నీలో అటు నామినీస్ కి ఇటు స్పాన్సర్స్ కి మొత్తం బెనిఫిట్ అయ్యేలాగా ఈ అవార్డ్స్ ఒకసారి మాతో ఉంటే ముడి పడిపోతుంది. అంటే Wow, థ్యాంక్స్ నోట్ అన్నది మేము జస్ట్ ఈవెంట్ హాల్లో థ్యాంక్స్ నోట్ చెప్పేసి ముగించట్లేదండి. మేము 1 year పాటు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూనే ఉంటాం. సో 8 meetings per month, almost 96 meetings per an year. So they are equal to sponsors and for all the 96. So ఒక ఈవెంట్ వాళ్ళ థ్యాంక్స్ అన్నది ఒక్క ఈవెంట్ తో థ్యాంక్స్ ముడిపడిపోదండి. సో సింపుల్ గా అసలు మొత్తానికి ఇది ఆల్రెడీ ఎలివేట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొకటి అండి, స్పాన్సర్స్ కి మెయిన్ అడ్వాంటేజ్ ఉన్నది ఏంటంటే ప్రతి సంస్థకి ఇప్పుడు జనరల్ గా ఇక్కడ హైదరాబాద్ లో స్పాన్సర్ చేశారంటే ఓన్లీ ఈవెంట్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రమోషన్స్, డిజిటల్ మీడియా ప్రమోషన్స్ కాదు. మా యూఎస్పీ ఏంటంటే మా అంబాసిడర్స్. ఓకే. మాకు ప్రతి జిల్లాలో ఒక అంబాసిడర్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఏపీ తెలంగాణలో పోనీ తెలుగు స్టేట్స్ అనుకుంటే కాదు, అదర్ స్టేట్స్ ఫ్రమ్ బెంగళూరు, ఫ్రమ్ తమిళనాడు హ్యావ్ అంబాసిడర్స్. పోనీ సౌత్ ఇండియా అనుకుంటే అలానూ కాదు. సో యూకే, యుఎస్, సో పాన్ ఇండియా జర్మనీ, లెవెల్ లో వెళ్తుంది Exactly. entire world, we international. గ్లోబల్ లెవెల్ యాక్చువల్లీ గ్లోబల్ లెవెల్. గ్లోబల్ లెవెల్. సో ఓకే. ఈ బ్రాండ్ మనకి ఎవరైతే మార్కెటింగ్ లైక్ స్పాన్సర్స్ వస్తున్నారో వాళ్ళకి మార్కెటింగ్ అన్నది ఓన్లీ ఒక తెలుగు సో స్టేట్స్ నెక్స్ట్ లోనో మా కుడ్ బి ఇంటర్నేషనల్. వావ్. ఒక అంటే తెలుగు నాకు states ఒక లోనే మంచి కాదు. డైలాగ్ గుర్తొస్తుంది ఇక్కడ. ఐఎమ్ సో సారీ టు ఇంటరప్ట్ మిస్టర్ నరేష్. సో పుష్పలో చూసే ఉంటారు కదా మీరు, పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అన్నమాట. సో సేమ్ వే మేము కూడా అంతే తగ్గేదేలే అన్నమాట. మొత్తానికి. అసలు తగ్గేదే లేదన్నమాట. అసలు తగ్గేదే లేదు. విజన్ చాలా లోతుగా ఉందన్నమాట. సో దిగిపోయారు. Absolutely, yeah. సో అంబాసిడర్స్ ద్వారా దే విల్ గెట్ హ్యూజ్ ప్రమోషన్స్ అండి. అంటే ఇప్పుడు ఒక చిన్న ఈవెన్ ఆల్రెడీ మనకు స్పాన్సర్స్ గా కన్ఫర్మ్ అయిన వాళ్ళు త్రూ అంబాసిడర్స్ ద్వారా వాళ్ళ పబ్లిసిటీస్ డీప్ చిన్న చిన్న విలేజెస్ కూడా చేరుతున్నాయి. ఓకే.
సో అటు విలేజెస్ కి ఇటు ఇంటర్నేషనల్ లెవెల్లో సిటీస్ కి అన్ని విధాలుగా చాలా రూరల్ అర్బన్ సో సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఎవరైనా ఒకవేళ స్పాన్సర్స్ అయినా ఎవరైనా సరే నామినీస్ అయినా సరే మీరు వన్స్ అవార్డు తెచ్చుకుంటే అక్కడితో అయిపోదు, మీ కెరీర్ గ్రోత్ కి ఉంటుంది. మీరు స్పాన్సర్ చేస్తే మీ బ్రాండ్ ప్రమోట్ అవుతుంది. సో సింపుల్ గా చేయాల్సింది ఏంటంటే వార్డ్ డైరెక్టర్స్ చేతులు పట్టుకొని నడవండి. సో అదే కాదండి, శాటిలైట్ మీడియా ఛానల్స్ లో వాళ్ళకి ఒక మినిమం 1 వీక్ వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్స్ కూడా ఇప్పిస్తాం. ఓహో 1 week. Yes. That's amazing actually. సో మొత్తానికి అదే చెప్తున్నాను కదా, అదే మమ్మీ డాడీ చేతులు పట్టుకొని నడిచినట్టు మీ కెరీర్ లో మీరు అచీవ్ అవ్వాలనుకుంటే అచీవర్స్ అవార్డ్స్ వాళ్ళతోటి వాళ్ళ చేతులు పట్టుకొని నడవాలన్నమాట. సో అప్పుడు డెఫినెట్లీ మేము వేరే అనదర్ లెవెల్లో ఉండొచ్చు అనమాట. సింపుల్ గా మనం ఇంత డీటెయిల్డ్ గా మాట్లాడాం. క్రిస్ప్ గా నేను ఒకవేళ ఈ వైశ్యాస్ అచీవర్స్ అవార్డ్స్ ఆర్ విజనరీ అచీవర్స్ అవార్డ్స్ గురించి ర్యాపిడ్ ఫైర్ లాగా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను మ్యామ్. సో సింగిల్ వర్డ్ లో ఏం చెప్తారు మీరు అనేది. సో సార్ ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. ఇట్లా వెళ్ళాం కదా, ఇప్పుడు ఇలా అవుద్దాము. Definitely. సో స్పాన్సర్స్ గురించి చెప్పమంటే సింగిల్ వర్డ్ లో ఏం చెప్తారు? Network is net worth. వావ్, నెట్వర్క్ ఈస్ నెట్వర్క్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ సెలబ్రిటీస్ గురించి ఏం చెప్తారు మ్యామ్? సెలబ్రిటీస్ గురించా? సెలబ్రిటీ నేనే చెప్తాను. సెలబ్రిటీస్ గురించి నీలిమా అని చెప్తాను. సెలబ్రిటీస్ _ నీలిమా. మన్మధుడు, ఇక్కడ ఒక యాక్టర్, వీళ్ళ కోసం ఐశ్వర్య రాజేష్. సూపర్. సో అలా ఫుల్ కలకళ్ళ ఆడబోతుంది అనమాట. మేము అందరం సెలబ్రిటీస్ రా, వచ్చిన అవార్డీస్ కూడా సెలబ్రిటీస్. కొట్టేశారు, గుండె అదేంటే దోచేశారు అనమాట, మనసు దోచేశారు. వాతో ఎవరు అటాచ్ అయినా దే ఆర్ సెలబ్రిటీస్. సూపర్. సో ఫుల్ విజన్ తో ఉన్నారు, స్ట్రాంగ్ ఫిక్స్ అయ్యి. నెక్స్ట్ మన మన్మధుడు సార్ నరేష్ సార్ దగ్గరికి వద్దాము. సో సార్ మీరు వెన్యూ గురించి వీటి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే వచ్చిన తర్వాత అనుకుంటారండి ఐఫా ఈవెంట్కి వచ్చామా లేదు ఒక ఆస్కార్ ఈవెంట్కి వచ్చామా, నేను ఎక్కువగా చెప్తున్నానేమో, కానీ ఆ వచ్చిన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి ఆ రేంజ్ కి తగ్గకుండా మాత్రం మా టీం చూసుకుంటాం. సో సూపర్. అండ్ అవార్డ్స్ లో నామినేట్ చేసుకున్న నామినీస్ గురించి 1 word ఏం చెప్తారు మ్యామ్? It's a prestigious issue for all the nominees and it's wow. వావ్. సో సార్ మీరు అందరినీ అసలు ఒక్కొక్క ఏరియాలో అంబాసిడర్స్ ని పెట్టి ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్లిన థాట్ ఇచ్చారు. సో మీరు ఫైనల్ గా గురించి 1 word లో చెప్పమంటే ఏం చెప్తారు? ఇట్స్ సూపర్ అండ్ నేను చెప్పినట్లు ఇట్స్ ఎమోషనల్లీ అటాచ్మెంట్ యాక్చువల్గా. సో ఫైనల్ గా ఇది చాలా అదేమంటారు, యాక్చువల్లీ కనిపించే 3 సింహాల్లో డైలాగ్ వేద్దాం అనుకున్నా, బట్ యాక్చువల్లీ 5 సింహాలు ఇక్కడ ఉన్నాయి, ఇంకా 4 సింహాలు, ఇంకొక 5 అండి, ఇంకొక 5 సింహాలు ఇంకా పనిలో బిజీగా ఉన్నాయి అనమాట. సో ఇలా ఒక విజన్ తోటి ముందుకు వెళ్తున్న వైశ్యాస్ అచీవర్స్ అవార్డ్స్ ని డెఫినెట్లీ మనము విష్ చేయాలి, డెఫినెట్లీ అది సక్సెస్ఫుల్ అవ్వాలని. ఐ విష్ దట్ వైశ్యాస్ అచీవర్స్ అవార్డ్స్ రీచెస్ గ్లోబల్ లెవెల్ అండ్ అసలు అందరు ఇంకా మీ దగ్గరికి వేలల్లో నామినేషన్స్ రావాలి, స్కిల్ మీ ద్వారా ఇంకా పెరుగుతుందని కూడా నేను ఐ హోప్ దట్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది డైరెక్టర్స్. ఆల్ ది బెస్ట్ టు ద నామినీస్. రైట్, నామినీస్ కూడా రైట్. Thank you. See you there. Thank you. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.